అబ్బో ఇక్కడ కేజీ చీరలు కొంటే అర కేజీ చీరలు ఫ్రీ అంట. మంగళ్య షాపింగ్ మాల్ కేజీల్లో సేల్, టన్నుల్లో ఆనందం. ఒక ప్రమాదం, ఒకరి ప్రాణం పోయింది. కానీ దాని అసలు నిందితుడు 2 రోజుల పాటు పోలీసులకు దొరకలేదు. అతని స్థానంలో మరో వ్యక్తి లొంగిపోయాడన్న ఆరోపణలు. చివరకు మాజీ మంత్రి సిద్రి అప్పలరాజు కుమారుడు ఆరో వర్మ పోలీసుల ఎదుట లొంగిపోవడం. ఇప్పుడు ఈ కేసులో కొత్త ప్రశ్నలు తెరపైకి వచ్చాయి. అసలు ఏం జరిగింది? ఈ నెల 10వ తేదీన పలాసలో జరిగిన రోడ్డు ప్రమాదంలో గొర్రెల కాపరి దానయ్య మృతి చెందారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం ఈ ప్రమాదానికి కారణమైన బైక్ను మాజీ మంత్రి సిద్రి అప్పలరాజు కుమారుడు ఆరో వర్మ నడిపినట్లుగా దర్యాప్తులో తేలింది. ప్రమాదం జరిగిన వెంటనే ఆరో వర్మ అక్కడి నుంచి వెళ్ళిపోయారని, అనంతరం ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందినట్లుగా సీసీటీవీ ఫుటేజీలు లభించినట్టు పోలీసులు చెబుతున్నారు. సోమవారం మధ్యాహ్నం ఆరో శర్మ తన బంధువులు, న్యాయవాది, పార్టీ నాయకులతో కలిసి కాశీబుగ్గ పోలీస్ స్టేషన్కు వెళ్లి లొంగిపోయారు. రాత్రి వరకు జరిగిన విచారణలో దానయ్యను బైక్తో ఢీకొట్టింది తానేనని ఆరవ్ అంగీకరించినట్లుగా సమాచారం. అనంతరం భారతీయ న్యాయ సంహితలోని పలు సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ కేసులో అత్యంత వివాదాస్పద అంశం ఏంటంటే, మొదట్లో ప్రమాదానికి తానే కారణమని మరో వ్యక్తి పోలీసుల ఎదుట లొంగిపోయిన విషయం. పోలీసుల దర్యాప్తులో సీసీటీవీ ఫుటేజీలు, ఇతర ఆధారాల ఆధారంగా అసలు నిందితుడు ఆరో వర్మేనని తేలినట్టు సమాచారం. అయితే మాజీ మంత్రి సిద్రి అప్పలరాజు తన కుమారుడిని సంఘటనా స్థలం నుంచి తీసుకువెళ్లారని, మరో వ్యక్తిని ముందుకు తీసుకువచ్చారని, బాధిత కుటుంబంతో రాజీ ప్రయత్నాలు జరిగాయని పలు ఆరోపణలు వెలువడ్డాయి. అయితే ఈ ఆరోపణలపైన అధికారికంగా న్యాయస్థానం ఇంకా ఎలాంటి తీర్పు ఇవ్వలేదు. అయితే ఇప్పుడు ప్రధానంగా వినిపిస్తున్న ప్రశ్న ఒకటే: ప్రమాదం తర్వాత నిందితుడిని దాచిపెట్టడం, పోలీసులకు సమాచారం ఇవ్వకపోవడం లేదా దర్యాప్తును తప్పుదారి పట్టించే ప్రయత్నాలు జరిగి ఉంటే వాటిపై మాజీ మంత్రి సిద్రి అప్పలరాజు పైన ఎందుకు కేసు నమోదు కాలేదు? ఈ అంశంపైన ప్రతిపక్షాలు ప్రశ్నలు లేవనెత్తుతుండగా పోలీసులు మాత్రం దర్యాప్తు కొనసాగుతుందని చెబుతున్నారు. ఈ కేసులో మరిన్ని ఆధారాలు వెలుగులోకి వస్తాయా లేక ఇక్కడితో ముగుస్తుందా అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.